సో హలో ఎవ్రీవన్, ఒక బేసిక్ చాక్లెట్ కేక్ రెసిపీ మీతో షేర్ చేస్తాను. నేను ముందు చాలా చాక్లెట్ రెసిపీస్ ట్రై చేశాను, బట్ ఈ రెసిపీ చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇక్కడ మీరు చూస్తుంటే అర్థమైంది కదా, చాలా స్పాంజీగా, చాలా ఫ్లఫీగా ఉంటుంది. డెఫినెట్గా ట్రై చేయొచ్చు. చాక్లెట్ కేక్ చాలా బాగుంటుంది అండ్ బేసిక్ చాక్లెట్ కేక్ అని చెప్పొచ్చు. సో లెట్స్ బిగిన్. నేను ఈ రెసిపీ ఇంగ్రీడియంట్స్ అంతా డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి చెక్ చేయండి. దీనికి రూమ్ టెంపరేచర్లో ఉన్న ఎగ్స్ మాత్రమే తీసుకోవాలి. చాలా చేంజ్ వస్తుంది ఫ్రిడ్జ్ నుంచి తీసేదానికంటే రూమ్ టెంపరేచర్లో పెట్టుకొని మనం చేసుకుంటే కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది. డెఫినెట్గా నేను అగ్రీ అవుతాను. బికాస్ ముందంతా నేను డైరెక్ట్గా ఫ్రిడ్జ్ నుంచి తీసి స్టార్ట్ చేసేదాన్ని. బట్ తర్వాత మినిమం ఒక 2 hours మనం బయట పెట్టుకుంటే బాగుంటుంది. 4 eggs తీసుకుంటాం. దీన్ని మంచిగా బీట్ చేసుకుంటాం. మీరు బీటర్తో కాదు అనుకుంటే మీరు హ్యాండ్ అంటే మీ దగ్గర ఉన్న విస్క్తో బీట్ చేసుకోవచ్చు. బట్ మినిమం 15 minutes పడుతుందండి. అందుకే నేను బీటర్ తీసేసుకున్నాను. 1 speedలో చేసుకున్నాక మీరు ఇంక్రీజ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. మనం దాదాపు 4 eggs తీసుకున్నాం కాబట్టి కొంచెం మంచిగా యాడ్ చేస్తున్నాను. ఇంకా కావాలనుకుంటే మీరు ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఇందులో పైనాపిల్ ఎసెన్స్ కూడా యాడ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. నేనైతే ఇక్కడ ఓన్లీ వెనిలా ఎసెన్స్ యాడ్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ 4 to 5 drops యాడ్ చేశాను. ఎందుకంటే మనం 4 eggs తీసుకున్నాం కాబట్టి దీన్ని మంచిగా మనం ఒక 1 minute బీట్ చేసుకుంటే సరిపోతుంది. మీరు విస్కర్తో చేసుకుంటే మీరు ఇందాక అంత ప్రాసెస్ అంతా 15 minutes పడుతుంది అనమాట. మనకు తెలిసిపోతుంది అనమాట, మనకి ఎగ్ కన్సిస్టెన్సీ మారిపోతుంది. కాబట్టి ఇలాంటి ఫ్రాతింగ్ కన్సిస్టెన్సీలోకి వచ్చేస్తుంది ఎగ్ అనేది. అంతవరకు ఒక 2 to 4 minutes ఓన్లీ అట్లా కంటిన్యూగా బీట్ చేసుకోవాలి. సో బీటింగ్ అంతా అయిన తర్వాత నేను ఇక్కడ షుగర్ యాడ్ చేస్తున్నాను. మీరు పౌడర్ షుగర్ యాడ్ చేసుకోవచ్చు, నార్మల్ షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో మినిమం మంచిగా మనం బీట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్కి వెళ్దామండి. సో 1 minute ఆర్ 1.5 minutes మనం మంచిగా బీట్ చేసుకున్నాక ఇక్కడ ఇందాక నేను చెప్పినట్టుగా పౌడర్ షుగర్ యాడ్ చేస్తున్నాను. సో ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇది బ్రౌన్ షుగర్ అనమాట, అందుకే కలర్ అలా ఉంది. మొత్తం ఒకేసారి యాడ్ చేయకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుని మనం కంటిన్యూ చేస్తాం అనమాట బీటింగ్ ప్రాసెస్ అనేది. ఇక్కడ మీరు చూసినట్టయితే నేను మొత్తం యాడ్ చేయలేదు. కొంచెం యాడ్ చేసుకున్నాక మరికొంచెం యాడ్ చేసుకున్నాక మరికొంచెం యాడ్ చేసుకుని నేను దాన్ని బ్లెండ్ చేస్తున్నాను. అండ్ ఇది కూడా ఒక 1 minute బ్లెండ్ అయిన తర్వాత మనం ఆయిల్ యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు చూసినట్టయితే షుగర్ అంతా సైడ్కి ఇలా ఉంది కదా, దాన్ని మనం స్పాచులాతో ఇలాగా చేసుకుంటే మనకి ఈవెన్గా బీట్ అవుతుంది అనమాట. నేను ఈ బౌల్ చాలా పెద్ద బౌల్ బేకింగ్ కోసం అని నేను ఐకేలో తీసుకున్నాను. చాలా బాగుంది. సో మీరు కూడా ట్రై చేయొచ్చు. ఇలాంటి బౌల్ ఒకటి ఇంట్లో ఉంటే బాగుంటుంది. నెక్స్ట్ స్టెప్ ఆయిల్ యాడ్ చేస్తున్నాను. ఇందాక చెప్పినట్టుగా ఒకేసారి కాకుండా కొంచెం కొంచెంగా యాడ్ చేద్దాము. సో ఇంగ్రీడియంట్స్ నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. సో ఇది కూడా నేను 3 steps యాడ్ చేసి బ్లెండ్ చేస్తున్నాను. ఇది నాకు ఆల్మోస్ట్ 2.5 to 3 minutes అంటే బీటర్లో చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది. మిక్సీలో ట్రై చేయొచ్చు అని ఒక కమెంట్ చూశాను. మిక్సీలో నేను ట్రై చేశానండి ముందు, అస్సలు బాగా రాలేదు. అసలు స్పాంజీగా కానీ ఫ్లఫీగా కానీ అసలు నాకు అనిపించలేదు. బట్ ఒకసారి ట్రై చేయొచ్చు మీరు కూడా. మిక్సీలో చేస్తూ రెసిపీస్ చాలా ఉన్నాయి. ఇక్కడ మీరు చూసినట్టయితే బ్లెండింగ్ అంతా అయిపోయేసరికి ఇలా ఉందన్నమాట. నెక్స్ట్ మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అన్నీ ఇందులోనే యాడ్ చేసుకుంటున్నాను నేను డైరెక్ట్గా. ఇక్కడ మనకి ఫ్లోర్ కానీ చాక్లెట్ కేక్ కాబట్టి కోకో పౌడర్ యాడ్ చేస్తాము. ఇంగ్రీడియంట్స్ అన్నీ మీరు చెక్ చేయొచ్చు ఒకసారి. సో దీన్ని మంచిగా సీవ్ చేసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే చిన్న చిన్నవి ఏమైనా ఉంటే మనకి డస్ట్ పార్టికల్స్ అవన్నీ రిమూవ్ అయిపోతాయి అన్నమాట. ఈ స్టెప్ ఇంపార్టెంట్ అంటే ఇంపార్టెంట్ అనే చెప్పొచ్చు. ఫైన్గా ఉంటుంది పౌడర్ అనేది. అంటే మైదాలో కాకపోయినా కోకో పౌడర్లో మనకి బాగా తెలుస్తుంది. అండ్ ఇవన్నీ డ్రై ఇంగ్రీడియంట్స్ అని ఒక బౌల్లో యాడ్ చేసుకొని మీరు అలా కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు. నేను డైరెక్ట్గా పెద్ద బౌల్ తీసుకున్నాను కదా అని యాడ్ చేస్తాను. సో ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా చేయడం వల్ల మనకి కోకో పౌడర్ ఫ్రమ్ ది బ్రాండ్ క్యాడ్బరీ అండి. సో మీరు ఏదైనా వాడుకోవచ్చు. కోకో పౌడర్ వేసుకున్నాక మనం ఇందులో కొంచెం బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా యాడ్ చేసుకుంటాము. సో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ 2 డిఫరెంట్ ఇంగ్రీడియంట్. నాకు ముందు ఒకటి యాడ్ చేస్తే సరిపోయేది కదా అనుకునేదాన్ని. బట్ తర్వాత స్లోగా బేసిక్ క్లాసెస్ అంతా కొంచెం చూశాను నేను. సో 2 యాడ్ చేయడం వల్ల మనకి ఆ మంచి స్పాంజీగా వస్తుంది అనమాట. సో ఈ ప్రాసెస్లో మనం ఇంకా బీటర్ అనేది యూజ్ చేయము, చేతితోటే కలుపుకోవాలి. కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో మనం మిక్స్ చేసుకుంటాం అనమాట. మనము ఈ రెసిపీలో ఎగ్స్తోనే 4 eggs తీసుకున్నాము. వెనిలా కేక్లో ఏంటంటే 2 eggs తీసుకొని మనం మిల్క్ యాడ్ చేసాము. అంటే డ్రై ఇంగ్రీడియంట్స్కి మిక్స్ చేయడానికి అది హెల్ప్ అవుతుంది. బట్ ఇక్కడ మాత్రం మనకి ఆయిల్ అండ్ ఎగ్స్తో ఉన్న దాంతోనే మనం డ్రై ఇంగ్రీడియంట్స్ అనేది మిక్స్ చేసుకుంటాం. సో మిక్సింగ్ అంతా
చూపించేదానికంటే ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ మన కన్సిస్టెన్సీ కొంచెం హార్డ్ అనిపిస్తే 2 స్పూన్స్ అంటే ఓన్లీ 2 స్పూన్స్ పాలు కానీ వామ్ వాటర్ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ మిల్క్ అనేది యాడ్ చేస్తున్నాను. ఓన్లీ 2 స్పూన్స్ అండి. మీకు కన్సిస్టెన్సీ చూపిస్తాను. అండ్ మంచిగా కలిపేసుకున్నాక మనము ప్రీహీట్ చేసుకోవాలి. సో మీరు ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందు ప్రీహీట్ చేసుకోవాలి. ఓవెన్ 15 minutes ప్రీహీట్ 180 degrees Celsiusలో ప్రీహీట్ అనేది చేసుకోవాలి. సో బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది అనమాట. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇలా ఉండాలి కన్సిస్టెన్సీ. నేను 6-inch టిన్లో వేసుకుంటున్నాను. దీనికి ఒక బటర్ పేపర్ అప్లై చేసుకున్నాను. బటర్ పేపర్ అప్లై చేసుకుంటే మనకి ఎండ్లో ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ మీరు చూసినట్టయితే కన్సిస్టెన్సీ చాలా అంటే చాలా బాగుంది కదా. ఎప్పుడు నేను అది ఓవెన్లో పెట్టుకుంటాను. ఓవెన్లో ఏంటంటే ప్రీహీట్ చేసుకోవాలి. నేను బేకింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయ్యే ముందే నేను ఓవెన్ అనేది ప్రీహీట్ చేసుకుంటాను. మినిమం 15 minutes మనం ప్రీహీట్ చేసుకుంటేనే మనకి పర్ఫెక్ట్గా బేక్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ చేయడం అంతా మనకి హార్డ్లీ 10 to 12 minutesలో అయిపోతుంది. అండ్ ఇక్కడ మంచిగా ట్యాప్ చేసుకుంటే మనకి ఎయిర్ బబుల్స్ ఫామ్ అవ్వవు. ఎయిర్ బబుల్స్ ఫామ్ అయితే ఏంటంటే ఈవెన్గా బేక్ అవ్వదు అనమాట. సో మంచిగా ట్యాప్ చేసుకున్నాక ఓవెన్ అనేది వేడిగా ఉంటుంది కనుక మీరు చేతికి హ్యాండ్ గ్లవ్స్ వేసుకొని అప్పుడు ఓవెన్లో పెట్టుకోండి. ఇక్కడ మీరు చూసినట్టయితే ప్రీహీట్ అయిపోయింది ఓవెన్. అండ్ ఇది మనం బేక్ చేసుకుంటాం 40 minutes అనమాట. చెక్ చేసుకోండి. 45 minutes పట్టచ్చు, లేదంటే 35 minutes కూడా పట్టచ్చు. సో 30 minutes పెట్టుకున్నాక ఒకసారి చెక్ చేసుకోండి. టూత్ పిక్తో అట్లా చెక్ చేసుకుంటే మనకి తెలిసిపోతుంది అనమాట పర్ఫెక్ట్గా. ఇక్కడ నాది 40 minutes పట్టింది. పర్ఫెక్ట్గా అంటే పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. సో దీన్ని అన్మోల్డ్ చేయడానికి ఇలాగ సైడ్స్ అంతా మనం నైఫ్తో ఇట్లా చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుంది అనమాట. సో బేసికల్లీ ఒక 20-30 minutes ఆగిన తర్వాత బాగుంటుంది ఇంకా టేస్ట్. సో బట్ ఇంట్లో చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి వాళ్ళు కేక్ చూస్తే ఆగరు కనుక మేము ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాము. సో మనకి ఇలా బటర్ పేపర్ పెట్టుకోవడం వల్ల మనకి ఈజీగా అన్మోల్డ్ కూడా అయిపోతుంది. అందుకనే బటర్ పేపర్ నేను కంపల్సరీ పెట్టుకుంటాను. ముందు ట్రై చేసినప్పుడు ఈ బటర్ పేపర్ పెట్టుకునేదాన్ని కాదు, బట్ పెట్టుకోవడం వల్ల చాలా ఈజీగా మనకి అన్మోల్డ్ అయిపోతుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే చాలా 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 పర్ఫెక్ట్గా బేక్ అయ్యింది. అండ్ పర్ఫెక్ట్గా మీకు కనిపిస్తుందని అనుకుంటున్నాను. సో చాలా వేడిగా ఉంది. వేడిగా ఉంటే ఒక టేస్ట్ ఉంటుంది, కొంచెం చల్లగా అయితే ఇంకొక టేస్ట్ ఉంటుంది. సో పిల్లలు ఉన్నారు కాబట్టి మా అందరికీ కేక్స్ అంటే పిచ్చి కాబట్టి మేము ఇప్పుడే ఎంజాయ్ చేస్తున్నాము. సో ఆల్రెడీ నాకు కమెంట్స్ వస్తున్నాయి, అమ్మ అయిందా షూటింగ్, ఎంతసేపు వెయిట్ చేయాలి నేను, ఇలాంటి కమెంట్స్ అన్నీ వస్తున్నాయి. నేను ఆడియో పెడదాం అనుకున్నాను బట్ మర్చిపోయాను. ఇక్కడ మీరు చూసుంటైతే ఐ థింక్ ఆ వేడి ఆ పొగలు కూడా మీరు చూస్తున్నారు అనుకుంటా, మీకు కనిపిస్తుంది అనుకుంటా. సో చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది, చాలా ఫ్లఫీగా ఉంది, చాలా స్పాంజీ అండ్ పర్ఫెక్ట్ చాక్లెట్ కేక్ రెసిపీ. టూ గుడ్ ఉంటుంది. ఈవినింగ్ టైం చాయ్తో పాటు కూడా చాలా బాగుంటుంది. కాఫీతో పాటు అయితే ఇంకా సూపర్గా ఉంటుంది. మా హస్బెండ్కి కాఫీతో పాటు ఇష్టం ఇలాగా. సో ఎంజాయ్ చేయండి, మీ ఫ్యామిలీ ఒకసారి ట్రై చేయండి. పిల్లలు ఉన్నట్టయితే ఖచ్చితంగా లవ్ చేస్తే ఇది చాలా ఇష్టంగా తింటారు. ట్రై చేయండి. వెనిలా రెసిపీ కూడా షేర్ చేశాను, ఇది చాక్లెట్ రెసిపీ. ఇంకంతే. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంకా వెయిట్ చేసేది ఏం లేదు, మొత్తం ఎంజాయ్ చేయడమే అనమాట. మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.